సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. కళ్యాణ లక్ష్మి 216 చెక్కులు రావడం జరిగింది. అందులో బీసీలో 208 చెక్కులు, ఎస్సీలో 8 చెక్కులు. ఇవి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసిన మన జైత్యాల శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ సార్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఏఎల్సీ చైర్మన్ దామోదర్ రావు గారికి, అలాగే కౌన్సిలర్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని కేసీఆర్ మొట్టమొదటిగా తీసుకున్నప్పుడు 50,000తో స్టార్ట్ చేశారు. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే మొదట్లో ఉండేది. తర్వాత దీన్ని అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారని దీన్ని అందరికీ వర్తింపజేశారు. 1,16,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఎంతో పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కొక్కరికి పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది పేదవారికి. అలాంటికి వారికి 1,16,000 రూపాయలు, 1,16,000 రూపాయలు ఎంతో ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఈ బాల్య వివాహాలు కూడా ఆగిపోయినాయి. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఇది వర్తిస్తుంది కనుక ఈ బాల్య వివాహాలు మొత్తం ఆగిపోయినాయి. దీనికి కేసీఆర్ గారికి రుణపడి ఉండాలి అందరూ ఎప్పుడు దీన్ని భోగిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నటువంటి గౌరవ ఆర్డీఓ మాధురి గారు నమస్కారాలు తెలియజేస్తూ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి రథసారథిగా ఉండి ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి వైపు నడిపిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా చూడాలని చెప్పి పెద్ద ఎత్తున నిధులను ఇచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండింటిని కూడా కొనసాగించిన సంగతి మనకు తెలుసు. ముఖ్యంగా మహిళా సాధికారత కొరకు పేదింటి ఆడపడుచుల పెళ్లిలో వాళ్ళ తల్లిదండ్రులకు భారమై పెళ్లి లేని పరిస్థితిలో పెళ్లి చేయలేని ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలని, మరి పేదింటి ఆడపడుచులకు అందరికీ కూడా తానే ఒక మేనమామగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,01,116 రూపాయలు ఇవ్వడం, మరి ఈ మహిళా సాధికారతకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపుకు నిదర్శనంగా చెప్పక తప్పదు. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి కేసీఆర్ కిట్ కానీ, మరి అంగన్వాడీల ద్వారా గర్భవతి స్త్రీలకు పౌష్టికాహారం కానీ ఇంకా అనేక కార్యక్రమాలను కొనసాగిస్తూ, అదేవిధంగా గౌరవ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం కాకుండా స్థానికంగా మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు తన వంతుగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుతులు ఎవరైతే ఈ చెక్కులు తీసుకుంటున్నారో వారందరికీ కూడా తన యొక్క సొంత నిధులతోని మరి మరొక చీరను మరి వారు ఇవ్వడం, కానుకగా ఇవ్వడం అనేది నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన కార్యక్రమం మరీ తోడుగా ఇవ్వడం అనేది మన నియోజకవర్గంలో ఒక వినూత్నమైన కార్యక్రమం వారు సొంత డబ్బుతో పెట్టడం అందరం కూడా హర్షించాల్సిన విషయం. మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మనం ఇంకా ముందుకు సాగాలని, ఆ దిశగా ఈ ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి మనందరం కూడా ఈ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాల్సిన అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, అలాగే జెడ్పీటీసీ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ మెంబర్ అండ్ ఏఎంసీ చైర్మన్ గారికి, మరియు కేసీఆర్ గారికి, ఈ కార్యక్రమం లబ్ధిదారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు తెలిసి
తెలియదు ఏంటంటే ఎమ్మెల్యే గారు నాకు చాలాసార్లు ఫోన్లు చేశారనమాట. షాదీ ఈ కళ్యాణ లక్ష్మి చెక్స్ చాలా డిలే అవుతుంది, మా అధికారులు కూడా ఈ కరోనా కాలం కాబట్టి లేట్ అవుతున్నా సరే కొంచెం త్వరగా స్పందించాలి అని చెప్పి కూడా చాలాసార్లు మాకు ఫోన్స్ చేయడం వల్లనే ఈ చెక్కులు త్వరగా ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మా డివిజన్లోనే దాదాపు 2500 చెక్కుల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ కరోనా చేయబట్టి చాలామంది మా ఆఫీస్లో కూడా ఎఫెక్ట్ అయ్యారు, దానివల్ల బ్యాంక్ వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యారు. కానీ కూడా ఎమ్మెల్యే గారు మాకు చాలాసార్లు అడగడం వల్ల వేరే స్పెషల్గా మనుషుల్ని పెట్టి అలాగే బ్యాంక్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల మనకి ఈరోజు దగ్గరగా 216 చెక్కులు వచ్చాయి. సార్ ఇది మీరు చేయడం వల్ల మాకు చాలా ఫోర్స్ ఏంటి తొందరగా చేయాలి అని చాలాసార్లు చెప్పారు సార్. సో అందుకని మళ్ళీ మీ అందరికీ కూడా వివాహక హ్యాపీ మ్యారేజ్ లైఫ్ విషెస్ని చెప్తూ సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్డీఓ శ్రీమతి మాధవి గారికి 1,116 రూపాయల చెక్కులు అందుకోవడానికి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా గొప్ప కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. మీరు ఇప్పటికే టీవీల ద్వారా పత్రికల ద్వారా ఎన్నోసార్లు చూస్తుంటారు సార్కు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే విషయంలో. ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి కానీ పేదవాళ్ళు కానీ ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక భారంగా భావించే పరిస్థితులలో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు అమ్మ చెప్పినట్టు మొదట్లో 50,000తో స్టార్ట్ చేసి అప్పుడు ఒక దళితులకు మైనారిటీలకు మాత్రమే ఇచ్చి ఇప్పుడు అన్ని వర్గాల పేదలకు అన్ని వర్గాల పేదలకి కార్యక్రమాలు ఇస్తుంది. ఇవాళ మన ఇంత పెద్ద దేశంలో మనం అంతా కొడితే ఓ 3 పైసల మందితో తెలంగాణ 29 రాష్ట్రాల్లో మొదలుపెట్టు కాదు 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ లేదు. ఇదే కాదు మహిళల కోసం మన ప్రభుత్వం చేస్తున్నట్టు మొత్తం దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం చేస్తుందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేయడంతో మొదలు పెడితే రేపు మీ బిడ్డ గర్భవతి అయినాడు ఆరోగ్య లక్ష్మి పథకం అనేది పెట్టి అంతకుముందు 8 కోడిగుడ్లు ఇస్తే దానికి అదనంగా 22 కోడిగుడ్లు పాలు కందిపప్పు ఇస్తూ ఆ గర్భవతులను ఆరోగ్యంగా ఉంచాలని చూస్తా ఉన్నారు. దీంట్లో అంతకుముందు ఎంత డబ్బులు మనం ఇస్తుంటేమో దానికి అదనంగా ఆరోగ్య లక్ష్మి పథకానికి 140 కోట్ల రూపాయలు మన తెలంగాణ మన ఆడబిడ్డల కోసం గర్భవతుల కోసం ఇవాళ ఇస్తుంది. ఆ తర్వాత మనం ప్రసూతి పోతే మీరు అందరూ చూస్తున్నారు ఉన్నా లేకున్నా ప్రైవేట్ దవాఖానలో పోయే పరిస్థితి. ఇవాళ ప్రతి సర్కారు దవాఖానలో 45 మహిళా డాక్టర్లు పెట్టి ప్రసూతి చేసి ప్రసూతి అయిన తర్వాత మగ పిల్లవాడైతే 12,000 మళ్ళా నిధిక్య మొక్కు ఆడపిల్ల అయితే 13,000 ఆడపిల్ల అయితే 13,000 ఇచ్చి ఒక సూట్ కేసు నిండా బట్టలు సబ్బు పౌడరు దోమలు పెట్టకుండా మచ్చదారు ఆఖరికి ఆడపిల్లకు గిరగిల ఒక బొమ్మ కూడా పెట్టించుకున్నారు కేసీఆర్ సార్. మరి ఈ రకంగా మళ్ళీ ఆ పిల్ల కొద్దిగా బలహీనంగా ఉంటే మళ్ళీ ఆ పథకం ఉన్నది 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఆ పిల్లవాడికి కొడుకుంటూ ఇవ్వడం కానీ అది కూడా అదనంగా భారతదేశంలో తెలంగాణలో ఉన్నది. మళ్ళీ అంగన్వాడీ స్కూల్కి పోతే అంతకుముందు కంటే రెట్టింపు కొడుకుంటూ ఇస్తున్నారు పిల్లలకు. అంటే ఈ రకంగా ప్రతి విషయాలు కూడా తల్లి పిల్లల సంరక్షణ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ పిల్లలు అంగన్వాడీకి పోతే మళ్ళీ అక్కడ అంగన్వాడీ టీచర్లు మంచిగా ఉండాలి, పలానా వర్కర్లు అందరూ 4,000 ఇవ్వకపోదు. కానీ మన ప్రభుత్వం 10,000 పైన చేసి జీతం అలా ఆయన ఉంటారు వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తారు 6,000 చేసింది. ఎందుకంటే మన పిల్లలలో పోతే వాళ్ళు కూడా సంతోషంగా ఉండి మన పిల్లలకు మంచిగా ఇంకా ఆరోగ్యంలో 1-2 ఏబీసీలు చెప్పాలి. రేపటి నాడు మళ్ళీ పడితే వరకు మన పిల్లలను కూడా ఉన్నోళ్ళ పిల్లల లెక్క మంచిగా ముందడికి పోవాలనే ఆలోచన.
అట్లనే మహిళలకు ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళ జీతాలు కూడా పెంచారు. ఎందుకంటే వాళ్ళు మన గర్భవతులు దవాఖాన తీసుకొస్తారు, తల్లి పిల్లల సంక్షేమం చూస్తారు, టీకాలు వేస్తారని చెప్పి. అంటే ఒక్కటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలో కూడా మన మహిళా పక్షపాతిగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పచ్చు. ఇలా బీడీ కార్మికులు 16 రాష్ట్రాలలో ఉంటారు, ఎక్కడ కూడా బీడీ కార్మికులకు ఇన్ని పెన్షన్ లేవు. ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలో 20,000 మంది ఆడబిడ్డలకు బీడీ కార్మికుల పెన్షన్ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లనే ఒంటరి మహిళ పెన్షన్ ఎక్కడ లేదు. భర్త వెళ్ళిపోతే 200 ఇస్తారు, వేరే కాడ ఎక్కువ ఇచ్చేది 700. కానీ మన దగ్గర ఇవాళ ఒంటరి మహిళ ఉన్నా కానీ భర్త కూడా తాగుపోతూ తిరిగిపోతూ ఉంటే వాడిని వదిలేస్తే మన ప్రభుత్వం ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి అండగా ఉంటున్నారు. మరి ఇక దీంట్లో ఒక్కొక్కసారి అంటారు ఈ పెన్షన్లలో ఇదేమి ఇప్పుడు ఎలక్షన్లు లేవు, రాజకీయ వేదిక కాదు, కానీ ఇది మాత్రం బాధతో అధికారుల సమక్షంలో మీ ముందు ఒక టీవీల ముందు చెప్తా ఉన్నా. దీంట్లో ఏదైతే మన పెన్షన్లు ఇవన్నీ వస్తున్నాయో 11,200 కోట్ల పైన మనం పెడితే కేంద్రం ఢిల్లీకి వచ్చేది 290 కోట్లే. అంటే మనం ఇచ్చే ప్రతి 100 రూపాయలకు కేంద్రంకి వచ్చేది ₹1.80. 2000లో ఢిల్లీకి వచ్చేది 36 రూపాయలు మాత్రమే. మిగతాదంతా కూడా మనం ఇస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. మరి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. దేశంలో ఎక్కడ కూడా 700 పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు కూడా 800 అయ్యాయి. ఏదో ఒక రాష్ట్రంలో వెళ్తే మొత్తం కూడా మన రాష్ట్రంలో ఎక్కిస్తున్నాం. ఆంధ్రాలో కొద్దిగా 2,000 ఇచ్చినా కానీ మనం ఇచ్చిన పెన్షన్ ఇస్తారు ఈ జనాభాకి. అంటే ఈ రకంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఏదైతే మన బీసీలకు వెనుకబడ్డ తరగతుల వరకు, అదేవిధంగా ఇప్పుడే ఒక వయసు సోదరుడు వచ్చాడు, కొంత ఆర్థికంగా మంచి లేకపోతే వాళ్ళకు కూడా వచ్చి నమస్కారం పెట్టిపోయింది, ఇప్పుడే ముందు వచ్చింది. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇలా ₹1,116 చెక్ వస్తుంది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చిలో ఢిల్లీలో బాగా బడ్జెట్ సరిపోతలేదని అదనంగా 500 కోట్ల రూపాయలకు కళ్యాణ లక్ష్మికి ఇచ్చారు. 500 కోట్లు. అయితే ఇంతకుముందే మన ఆర్డీఓ మేడం గారు కూడా మీకు చెప్పారు 2,500 మంది ఇచ్చిండే, డబ్బులు కూడా వచ్చినాయి. 2,500 మంది 25 కోట్లు పైసలు కూడా వచ్చినాయి. కానీ ఈ కరోనా చేయబట్టి ఒక దగ్గర కూర్చోక రాష్ట్రం లేక మళ్ళీ వచ్చినాక బ్యాంకు పోతే బ్యాంకులలో కూడా కరోనా ఉందని లేదంటే చాలా ఇబ్బంది. అయితే నేను పోయి మేడం గారి ఆఫీస్లో కూర్చున్నాను. ఇక మరి మేడం గారు ఏం చేయాలి, ఒకసారి 2 సార్లు బ్యాంక్ ఫోన్ చేసి మేడం పోయి బ్యాంకులో కూర్చున్నాను. ఇవన్నీ చేస్తే ఇప్పుడు వచ్చి ప్రతి కాడ కూడా ఇవాళ పట్టణంలో 216 మందికి మొత్తంగా ఇవాళ ₹2,15,00,000 వెళ్తున్నాం. ఇప్పుడు మీ అందరికీ ₹2,15,00,000. మళ్ళీ రేపటికి మా ఆడియో గారు తహసీల్దార్ గారు రెడీ పెట్టారు. రేపు ₹1,80,00,000. రేపు ₹1,80,00,000 అంటే మన పల్లెటూరులకు లక్ష్మీపూర్, జాతాపూర్, అంతర్గామ, మన చుట్టూరులో. అంటే ఈ రకంగా ఇవాళ రేపటి కలిపితేనే ఒక ₹4 కోట్ల మనం ప్రజలకు ఇస్తున్నాం. మన ప్రభుత్వం ఒకటే, సంపద పెంచాలి, పేదలకు పంచాలి. అదే మన ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆ రకంగా పేదల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు. మరి ఇవాళ మేమందరం కూడా మీ ఆశీస్సులతో కలిసి వారి వెంట ఉండి ఇవాళ మా చేతుల మీదుగా ఒక ఎమ్మెల్యే గారు నా చేతుల మీదుగా మీకు ఆ చెక్కు కలిగించే భాగ్యం కల్పించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు. మరొక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే భాగ్యం, అదే వెంకటి అమ్మా ఇటు అమ్మా ఇటు గిడి రామా అట్టే ఉండ సార్. నగలక్ష్మి ప్రతి ఆడపిల్లకు ఒక చీరను సొంత జిల్లాలోని ఆనందంగా ప్రోత్సహిస్తున్నారు చెప్పడానికి మన అందరం కూడా గర్వపడాలి. భక్తాల విజయ
బోగు మైలం రాజేశ్వరి అమ్మ కిటీడు ఓకే ఓకే అమ్మ అస్సాం అమ్మ అబ్బా అబ్బా ఓకే గురుకవి వెంకటలక్ష్మి న్యాల మనీష తల్ల పుష్పలత ఓకే అమ్మ ఓకే బొమ్మల సుకన్య అందల 8వ వార్డు